అనగనగా ఒక యాత్రికుడు. అతను గాడిదపై కూర్చుని పట్టణానికి వెళ్తుండేవాడు. అతని దగ్గర నిమ్మకాయలతో నిండిన సంచి ఉండేది. ఇక్కడ నుండి మార్కెట్కి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది అని ఒక పిల్లవాడిని అడిగాడు. ఒకవేళ వేగంగా వెళితే 4 గంటలు పడుతుంది, మెల్లమెల్లగా వెళ్తే 2 గంటలు పడుతుంది. ఏమిటి విచిత్రమైన జవాబు! ఈ అబ్బాయి బుర్ర సరిగా పనిచేయడం లేదా? ఏది ఏమైనా సరే నేను వేగంగా వెళ్ళక తప్పదు. కొద్దిసేపు ప్రయాణించిన తర్వాత నిమ్మకాయలన్నీ పడిపోయాయి. యాత్రికుడు నిమ్మకాయలన్నింటినీ పోగు చేసి మళ్ళీ తిరిగి బ్యాగ్లో వేశాడు. వేగంగా వెళ్ళడమే మంచిది అనుకుని మళ్ళీ గాడిదను వేగంగా పరిగెత్తించడం మొదలుపెట్టాడు. మళ్ళీ నిమ్మకాయలు పడిపోయాయి. యాత్రికుడు తన ప్రయాణం ఆపలేదు. అతని బ్యాగు నిండా నిమ్మకాయలు పడిపోయేవి. వాటిని అతను మళ్ళీ పోగు చేసి బ్యాగులో నింపేవాడు. దారి పొడవునా అతనికి చాలా ఇబ్బంది కలిగింది. చివరికి అతడు 4 గంటల్లోపు పట్టణానికి చేరుకున్నాడు. నువ్వు వేగంగా వచ్చినట్లున్నావు, అవునా? నీకు ఈ విషయం ఎలా తెలిసింది? అందుకే నువ్వు రావడానికి ఆలస్యమైంది. ఒకవేళ నువ్వు మెల్లగా వచ్చి ఉంటే ఒక్క నిమ్మకాయ కూడా కింద పడేది కాదు.